మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతున్న ఈ రోజుల్లో ఓ కోడి మృతి చెందితే మరో కోడి మృతి చెందిన కోడిని తడుతూ పదే పదే లేపుతూ తల్లడిల్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం శివారు గమ్య తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన గిరిజన రైతు బుఖ్య వీరన్న రెండేళ్ల క్రితం టోర్నీ కోడి పిల్లలను తెచ్చుకొని పెంచుకున్నారు. అయితే ఈరోజు ఓ కోడి హఠాత్తుగా మృతి చెందడంతో మరో కోడి పదే పదే తట్టింది. మృతి చెందిన కోడి అంత్యక్రియలు చూసేందుకు ఇంటి నుంచి మృతి చెందిన కోడిని యజమానులు తీసుకెళ్తున్నా వెంబడించిన తీరు చూసి తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బుఖ్య వీరన్న, మాది గమ్య తండా లక్ష్మీపురము, మహబూబాబాద్ మండల్. మా 2 కోళ్ళు, ఆ టర్కీ కోళ్ళు అనేసి ఇంట్రెస్ట్, అది సాధాలనే ఇంట్రెస్ట్ తోటి మేము ఇది ఒక కొత్తగూడెం అనే ప్రదేశం నుంచి మా బంధువులు ఉంటే అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది. అవి ఇప్పుడు మేము సుమారు ఒక 7-8 నెలలు అయింది. అవి 15 రోజుల పిల్లలు. అవి అప్పటి నుంచి ఏంటంటే ఒక పెంపుడు జంతువు లెక్కనే అది మాకు అలవాటు అయిపోయింది. వాటిని ఇక రోజు అన్నం పెట్టడం, వాటిని తినిపించడం. ఒకవేళ మనం దానికి ఏదైనా ఫుడ్ కానీ ఇది మనం అన్నం కానీ పెట్టలేదనుకో, వాటికి కావాల్సింది పెట్టలేదనుకో, బండి తీసుకొని పోతూ ఉంటే కూడా ఉరికి వచ్చి వెనకాల ఇట్లా తోడకు వచ్చి కొడుతుంది. ఎందుకంటే అంత అది మనిషి కొంత ఎఫెక్షన్గా అవి మనకు బాగా ఇదైపోయినాయి. ఇక వాటిని మనం ఇన్ని రోజులు సాది మంచిగానే ఉండే. నిన్న సడన్గా ఏమైందో, ఇక నాటుకోళ్ళు కూడా కొన్ని చస్తున్నాయి ఇక్కడ. నాటుకోళ్లతో పాటు ఇది నిన్న చాలా యాక్టివ్గా 2 మంచిగా ఉండే. అవి 2 ఎప్పుడు ఆడుకుంటాయి, ఇక 2 కలిసే ఉంటాయి. ఎటు పోయినా 2 ఇక కలిసే ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ఇడిపోయి ఉండవు. ఇంకో కోడి ఇప్పుడు ఇది చనిపోయి, ఒక కోడి చనిపోయేసరికి రెండవ కోడి పొద్దుటి నుంచి దానికి ఏ మేత పెట్టినా, ఏం అన్నం పెట్టినా ఏ మాత్రం తినట్లే. అంతకుముందు ఎలా ఉండేదంటే అసలు మనం పెట్టకుంటేనే, మనం అన్నం పెట్టకుంటేనే మనిషికి వచ్చి ఉరికొచ్చి ఇట్లా గల్మలో నుంచి కూడా ఇంట్లోకి చొచ్చుకుంటా వచ్చేటటువంటి గుణం వాటికి. ఇప్పుడు రెండో దానికి అన్నం పెట్టంగానే బయ్య ఒక కేజీ అన్నం కూడా ఒక సెకండ్లలో తినేసేది. అది 5-10 సెకండ్లలో తినేసే కోడి పొద్దుటి నుంచి ఇంకో కోడికి అన్నం మనం చేతిలో బట్టి ఇట్లా తినిపించినా కూడా దీని చుట్టే ఏడిసి అది తిరిగి అది ఇక దాని బాధ తట్టుకోలేక ఇక మేము ఈ కోడిని ఎట్లయినా దీనికి అంత్యక్రియలు చేద్దామనే ఉద్దేశంతో మేము అది తీసుకొచ్చి ఇప్పుడు దానికి అంత్యక్రియలు చేసినాం. ఇక కొంచెం అది అలవాటైపోయింది. మనిషి ఏ మనిషికైనా పెంచుకునే జంతువు ఎలాంటిదైనా కావచ్చు అది, కానీ అది మనిషికు అట్లా అది మనకు బాగా కనెక్ట్ అయిపోయి కొంచెం చాలా బాధగా ఉంది అది. ఇక రెండవది అది కూడా ఇంకో కోడి కూడా